గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరిస్తామన్న ఆయన ప్రైవేట్ టీచర్స్ కు హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, తమ ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దటంలో గురువులది ప్రత్యేక స్థానమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ పరంగా ఈ దేశ నిర్మాణంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు తెలుసు మీ కష్టాలు ఉన్నాయి, యజమాన్యాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యజమాన్యాలు ఇబ్బంది పడ్డా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. రాష్ట్ర పరిస్థితి మీరు పరిశీలిస్తే, నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల పాలనలో ఒక దూరదృష్టి లేక, ఒక విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం వల్ల ఈ రాష్ట్రం ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయింది. ఇవాళ రాష్ట్ర కథానికి నెలకి 18,000 కోట్ల ఆదాయం ఉంటే 6,000 కోట్లు తీర్థపత్యాలకపోతే మరో 6,500 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియంది కాదు. చాలా సందర్భాల్లో మిత్రులు నాలుగు బిల్లుల కోసం కొంత ఇప్పించగలిగినాం, కొంత ఇప్పించగలిగినాం. పోయిన ఎలక్షన్ కొంత ఇప్పించగలిగినాం. మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడి 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ నేను కూడా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. 600